విజయవాడలో ప్రజలకి కనిపించిన కష్టాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. చాలా కష్టాలు పడుతున్నారు విజయవాడలో ప్రజలు. కానీ మీడియా వాటిని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కవర్ చేయట్లేదు. ఇప్పుడు ఓన్లీ నాకు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ ఓన్లీ కొద్దిగా సాక్షి ఒకటే. ది అదర్ సైడ్ ఆఫ్ ది పిక్చర్స్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి ఛానల్స్ వీళ్ళందరూ కూడా ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు నీళ్ళలో దిగి ఎలా హెల్ప్ చేస్తున్నారు, అధికారులు ఎలా హెల్ప్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఇస్తున్నారు, ఇదంతా ఎలాగూ ఇస్తారు. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దేర్ డ్యూటీ. గవర్నమెంట్ ఈస్ వర్కింగ్. గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ ద పీపుల్ అండ్ ఆల్. బట్ ది అదర్ ఎండ్ కూడా దెర్ ఇస్ ఎ నెగ్లిజెన్సీ. ఆ నెగ్లిజెన్సీని కవర్ చేయట్లేదు. అట్లీస్ట్ కొద్ది సాక్షి ఈస్ కవరింగ్. ఓకే, సో ఇక్కడ ఒక క్లిప్ ఒకటి ఉంది. ఆ క్లిప్ ఒకసారి వినండి వాళ్ళు ఏం చేస్తున్నారో. ఎవరు రావట్లేదండి. ఫుడ్ బ్యాగ్లు కూడా ఎవరి దగ్గర రావట్లా. ఫుడ్ కూడా ఇక్కడ ఫ్లైవర్ అంత వాటర్ నుంచి నెట్టుకుంటూ మేము ఈదుకుంటూ వస్తున్నాం. ఈదుకుంటూ వచ్చినా సరే ఫుడ్ కూడా అది కూడా కుక్క ఇసులాంటి ఇస్తున్నారు. పాల బ్యాగ్ల కోసం గాల్లో ఇస్తున్నారండి. అది ఇచ్చే పద్ధత గవర్నమెంట్ పట్టించుకునే పద్ధతి ఇదండి. లోపల మా అమ్మగా హార్ట్ పేషెంట్, మా చెల్లి గారు డెలివరీ అయి కూర్చుంది. అంబులెన్స్ చదివితే అక్కడ ఎమర్జెన్సీ అంటే ఎవరు రావట్లేదు. అట్లనప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ప్రెస్ మీట్ పెట్టి 8 గంటలు ఎత్తే అప్పుడు తెలియదా ఆక్టోబస్ అని చెప్పి 3 రోజులు తిరుగుతున్నా. చూడండి సంచి వేసుకొని కొడుతున్నారు సార్. మా వాళ్ళు 4 సంవత్సరాలు పసిపిల్లాడు, 70 ఏళ్ళు హార్ట్ పేషెంట్ లోపల ఉంటే మేము వెళ్ళడానికి లేదు. బోర్డు వాళ్ళు అడిగితే 20,000 అడుగుతారు. ప్రైవేట్ బోర్డు వాళ్ళు 20,000 అడిగారు సార్ నిన్న. మా వాళ్ళు చచ్చిపోతుంది అంటే సమాధానం చెప్తారా? ఎవరు చెప్తారు సార్ సమాధానం? 4 ఏళ్ళ వారికి 104 జ్వరం, పిల్లలకి 104 జ్వరం. ఇది సరే, గిట్టని వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు 100 మాటలు చెప్పొచ్చు. బట్ వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్లా కనిపిస్తున్నారు. ది వే దే ఆర్ స్పీకింగ్, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్. మొత్తం కూడా 40-45 ఇయర్స్ ఏజ్ పైనే ఉన్నారు. ఓకే, ఇది చిన్నపిల్లలు కాదు వచ్చి యాక్టింగ్ చేయడానికి. జెన్యూన్ కన్సర్న్. అక్కడ బోట్లో వాళ్ళు అఫ్కోర్స్ ప్రతి మిషప్ జరిగినప్పుడు, ప్రతి న్యాచురల్ కెలామిటీ జరిగినప్పుడు అక్కడ వ్యాపారస్తులు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడే కాదు, అక్కడ కేదార్నాథ్ లాంటి టెంపుల్స్ దగ్గర భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇడ్లీ 500 రూపాయలు ఒక ఇడ్లీకి అమ్మారు. ఓకే, సో ఈ వ్యాపారస్తులు ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. బట్ దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. గవర్నమెంట్ ఈ బోట్లో మొత్తం కూడా మీరు రెస్క్యూ ఆపరేషన్లోకి వెళ్ళండి. ఒక్కొక్క ట్రిప్కి ఇంతే తీసుకోండి, ఒక 100-200 తీసుకోండి, లేదంటే ఫ్రీగా ఇవ్వండి, గవర్నమెంట్ పే చేస్తుందని ఏదో ఒక జీవో ఒకటి పాస్ చేసి వీళ్ళందరికీ బై డిఫాల్ట్ పెట్టాలి. పబ్లిక్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ, దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీలో గవర్నమెంట్ దే షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ ది ప్రొసీజర్స్, రైట్? బై సెండింగ్ కలెక్టర్కి లెటర్లు పంపించి వీళ్ళందరికీ ప్రతిదానికి అసోసియేషన్ ఉంటుంది. ఈ బోట్లలో కూడా అసోసియేషన్ ఉంటుంది. ఆ బోట్ల అసోసియేషన్ వాళ్ళకి మెసేజ్ పెట్టాలి, ఇదిగోండి మీరందరూ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళాలి, లేదంటే బోట్లు క్యాన్సిల్ చేస్తాము. బోట్లు కూడా పర్మిషన్ ఉంటాయి కదా, ఎవడంటే వాడు వెళ్ళాడు కదా బోట్లు వేసుకొని. ఓకే, వాటికి కూడా పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాము, లేదంటే మీకు ఆ పర్టికులర్ సెక్షన్లో స్కీమ్స్ ఏమన్నా తొలగిస్తాము, ఏదో ఒకటి చెప్తే వాళ్ళు సెట్ అవుతారు. గవర్నమెంట్ దాన్ని యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే 1500 ఆల్రెడీ వర్షం పడుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, ఏటీఎంలకు వెళ్ళారో లేదో, అక్కడ 1000-2000 అడిగితే అక్కడ పిల్లలు టెన్షన్లో ఉన్నప్పుడు. సో మరి ఈయన చెప్తున్నాడు 20,000 అడిగారని చెప్తున్నాడు. ప్రైవేట్ బోట్ అతను నాకు 20,000 అడిగాడు అని చెప్తున్నాడు. బట్ హీ లుక్స్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు అతను. ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్ బిలాంగ్స్ టు పొలిటికల్ పార్టీ అండ్ సో దేర్ ఇస్ ఎ రియల్ కన్సర్న్ ఇన్ విజయవాడ. రియల్ కన్సర్న్ ఉంది. ఇప్పుడు నాకు ఒకటి వచ్చిన ఐడియా ఏంటంటే, అంటే ఒక డౌట్ ఏంటంటే, ఆ రోజు వాలంటీర్ సిస్టమ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 50 ఏళ్ళకు ఒక వాలంటీర్స్ని పెట్టినప్పుడు ఇలాంటి మిషప్స్ ఏమైనా వచ్చినా, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు వాలంటీర్ సర్వ్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, వాలంటీర్స్ అవసరం లేదు, మా కార్యకర్తలే చేస్తారు, లేదంటే మా గవర్నమెంట్ సిస్టమ్ ఉంది, వాలంటీర్లు వేస్ట్, డబ్బులు వేస్ట్ అన్నారు. సరే ఓకే ఫైన్,
మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసి చూపిస్తాము, వాలంటీర్స్ లేకుండా చేయగలమని మేము చూపిస్తాం, డోర్ డెలివరీ చేస్తామని వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఏ నార్మల్ కండిషన్లో మీకు వాలంటీర్లు వెళ్ళి మీ యొక్క కార్యకర్తలు వెళ్ళి డబ్బులు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఫైన్. బట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏరి వాళ్ళందరూ ఇంటింటికి తిరిగి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు వాలంటీర్స్ కంటే ఈక్వల్గా మా కార్యకర్తలు పనిచేస్తా అన్నవారు వాళ్ళందరూ 50 ఏళ్ళకు ఒక కార్యకర్త ఎడిపోయారంటే వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితిలో పడ్డప్పుడు ఇక సోషల్ సర్వీస్ ఉండదు. ఎవడ ప్రాణం వాడు కాపాడుకోవడానికే చూస్తారు తప్ప ఇక సోషల్ సర్వీస్ ఎక్కడ ఏరి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏరి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ పెట్టింది అందుకే కదా. బహుశా వాలంటీర్స్ ఉంటే దే కెనాట్ హైడ్, ఎందుకంటే దే ఆర్ పెయిడ్, రైట్. ది పీపుల్ హు ఆర్ పెయిడ్ కెనాట్ బి రైట్ హిడెన్, దే కెనాట్ హైడ్. వాళ్ళందరూ రావాల్సిందే, రోడ్ల మీదకి రావాల్సిందే, నీళ్ళలో తిరిగి సర్వీస్ చేయాల్సి వచ్చేది వాలంటీర్స్ ఉంటే. ఇవన్నీ కూడా మనకి లెసన్సే. కొద్దిగా గవర్నమెంట్ ఆలోచించి సరే ప్రస్తుతానికి దీని నుంచి బయటపడేసి ఆ వాలంటీర్ సిస్టమ్ తీసుకొస్తే బెటర్ అని నా ఉద్దేశం. లేదంటే దానికి ప్యారలల్ సిస్టమ్ అని పట్టుకు రావాలి. ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఇట్లాంటి వాటికి వాడాలి కదా, ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాడాలి కదా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఆర్టీసీ డ్రైవర్స్ వాళ్ళందరూ ఆర్టీసీ బస్సులు తిరగట్లేదు, బట్ ఆ డ్రైవర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కడున్నారు? టీచర్స్ స్కూల్స్ రన్ అవ్వట్లేదు, టీచర్స్ ఎక్కడున్నారు? వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా ఇట్లాంటి ఎమర్జెన్సీలో మీరు ఆ సిస్టమ్ను వాడుకోవాలి కదా. ఇంకా అక్కడ మనం అనలేం కదా ప్రభుత్వ ఉద్యోగులు నీళ్ళలో తిరగాల, ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ చేయాలా అని. సేవింగ్ ది పబ్లిక్, రైట్, సేవింగ్ ది పబ్లిక్. ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకొని దీంట్లోకి ఆపరేషన్స్లోకి దిగాలి. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కూడా దీని ఆపరేషన్స్లోకి దిగి వారి ప్రజల్ని సేవ్ చేయాలి. దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇంట్లో హైడ్ చేయడానికి లేదు. దోస్ హు ఆర్ గెటింగ్ గవర్నమెంట్ సాలరీ షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ పీపుల్ లోని, రైట్. ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చిన దానితో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కృతజ్ఞతతో ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా కనీసం మనకు జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు ప్రజలు కష్టాల్లో పడ్డారు, మనం వెళ్ళాలి అనేటువంటి ఐడియాలజీతో ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి వాళ్ళందరిని ఆదుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోరోవర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కదా, ప్రజలు ఎన్నుకొనబడ్డ వాళ్ళు కదా, ఎక్కడున్నారు వాళ్ళంతా? వేర్ ఆర్ ఆల్ దోస్ పీపుల్? బోట్లో తిరగటం కాదు కదా. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్.